ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలైన వారందరికీ మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామమున ప్రత్యేకమైనటువంటి వందనములు తెలియచేస్తూ ఉన్నాము. ఈరోజు ఈ విధంగా సురక్షితంగా సజీవముగా ఉన్నాము అంటే అది కేవలము సృష్టికర్త అయినటువంటి దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి మాత్రమే మనం అందరము సజీవంగా ఉన్నాము అని మరొక్కసారి మనకందరికీ మన బాధ్యతను గుర్తు చేస్తూ కృతజ్ఞత కలిగి ఉండాలని తెలియచేస్తూ కొద్ది నిమిషాల పాటు మన దేవుని వాక్యాన్ని ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. అందరూ సంతోషంగా ఉండాలని, నిత్యము సంతోషకరమైన పరలోక రాజ్యములో మనం అందరము ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న వారిలో నేనును ఒకడిని కాబట్టి మీ అందరికంటే తక్కువ జ్ఞానము కలిగిన వాడినైనప్పటికీ కొన్ని విషయాలు, నాకు తెలిసినటువంటి కొన్ని విషయాలు అందరితో పంచుకోవాలనే ఆలోచనతో ఈ కార్యక్రమం చేస్తున్నామే తప్ప, ఈ మాటలు తెలియచేస్తున్నానే తప్ప వేరే ఏ ఉద్దేశము నాకు లేదని మీకు గ్రహించాలి. మనం అంతా దేవుని పిల్లలమేనని, భూమి మీదకి వచ్చిన మనం అంతా తిరిగి మరలా తండ్రి అయినటువంటి దేవుడి దగ్గరికి వెళ్ళిపోవాలి అని, దేవుడి దగ్గరికి వెళ్ళిపోవాలి అంటే దేవుడు బ్రతకమన్నట్టుగా బ్రతకాలి, దేవుని పని చేస్తూ అని నమ్మేటటువంటి వాడిలో నేను ఒకడిని కాబట్టి ఈ సువార్త పరిచర్యలో మీ అందరినీ పాలుభాగస్తులు చెయ్యాలన్న ఆలోచనతోనే ఈ మాటలు ఈ విధంగా తెలియచేస్తున్నాను. కాబట్టి మన వీడియోలను ఏ వీడియోలు అయినప్పటికీ చివరి వరకు చూడండి. దేవుడి మాటలు చెబుతున్న వారు ఎవరైనా చివరి వరకు, మీరు పనిలో ఉన్నప్పుడు దయచేసి చూడొద్దు. పని అంతా పూర్తయిన తర్వాత ఖాళీ సమయంలో మనస్ఫూర్తిగా మనసుతో వినడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే దేవుడు మీకేదో మనకేదో చెప్పాలనుకుని ఈ మాటలు చెప్పిస్తున్నారు. కాబట్టి ఈ మాటలు మీరు ఖాళీ సమయంలో పూర్తిగా చూడండి. మీకు బాగుంది, మీకు ఉపయోగపడింది అనిపిస్తే, ఎవరికైనా పనికొస్తుంది అనిపిస్తే అనేక మందికి షేర్ చేయండి, మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అనేక మందితో మన ఛానల్ గురించి సబ్స్క్రైబ్ చేయించండి. ఈ స్వార్థ పరిచర్యలో మీరును పాలుభాగస్తులు కండి. మన పాటలోనికి వెళ్ళిపోదాం. యేసుక్రీస్తు వారు సిలువలో పలికినటువంటి 7 మాటలను గూర్చి మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. దానిలో 5 మాటలు ఇప్పటికే మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయబడి ఉన్నాయి. దాసు డివోషనల్ అనే మన యూట్యూబ్ ఛానల్లో యేసుక్రీస్తు వారు శిలువపై పలికిన 7 మాటలు అనే ప్లేలిస్ట్లో ఈ 7 మాటలు ఒక్కొక్క వీడియోగా మాట్లాడి తక్కువ సమయంలో ఎక్కువ విషయాన్ని అందించి మన యూట్యూబ్ ఛానల్లో దాసు డివోషనల్ అనే యూట్యూబ్ ఛానల్లో యేసుక్రీస్తు వారు సిలువలో పలికిన 7 మాటలు అనే ప్లేలిస్ట్లో 7 వీడియోలు అప్లోడ్ చేయడం జరిగింది. కాబట్టి మీ అందరూ ఈ 5 వీడియోలు ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగింది. ఈ తర్వాత వీడియో కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ 7 వీడియోలు అందులోనే ఉంటాయి. కాబట్టి మీరు చూడండి. ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో బాగుంటుంది, ఈ విషయాన్ని తెలుసుకోండి. దేవుడు బ్రతకమన్నట్టుగా బ్రతకండి అని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఈరోజు 6వ మాట, యేసుక్రీస్తు వారు సిలువలో పలికినటువంటి 6వ మాట ఏంటి అని ఆలోచన చేస్తే యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనంలో 6వ మాటగా మనకందరికీ కనబడుతుంది. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. సమాప్తమైనది, పరిపూర్ణమైనది, కంప్లీట్ అయ్యింది అని యేసుక్రీస్తు వారు సిలువలో 6వ మాటగా పలికినట్లుగా మనకి గ్రంథము తెలియచేస్తుంది. దేన్ని సమాప్తం చేశాడైనా, దేన్ని పూర్తి చేశాడు, దేన్ని పరిపూర్ణం చేశాడు అని ఆలోచన చేస్తే తండ్రి అయినటువంటి దేవుడు తన పైన పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని అంతటినీ నెరవేర్చి దాన్ని పూర్తి చేశాడు. దేవుడు తన అప్పగించిన బాధ్యతను అంతటినీ పూర్తి చేసి దాన్ని సమాప్తం చేశాడు. అంటే తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు పైన ఏ నమ్మకం పెట్టుకున్నాడు, ఏ బాధ్యత అప్పగించాడు,
భూమి మీద తన పిల్లలమైన మనమంతా నశించిపోయేటటువంటి ఈ లోకానుసారమైనటువంటి ఆలోచనలలో మ్రగ్గిపోతూ అపవాది మాయలో చిక్కుకొని పోయి ఈ లోకమే శాశ్వతం అన్నట్టుగా మనమందరము వచ్చినటువంటి పరలోక రాజ్యాన్ని మరిచిపోయి ఈ బ్రతుకు శాశ్వతం అన్నట్టుగా అయోమయంగా గందరగోళంగా భ్రమలో మాయలో బ్రతుకుతున్నటువంటి మనలను రక్షించమని భూమి మీదకు పంపినటువంటి దేవుడే యేసుక్రీస్తు, వచ్చినటువంటి దేవుడే యేసుక్రీస్తు. యేసుక్రీస్తు వారు భూమి మీదకు వచ్చి ఏం చేశారయ్యా అంటే తన కోసం ఒక్క నిమిషం కూడా ఆలోచన చేయకుండా, ఒక మేడలు మిద్దెలు బంగ్లాలు ఏమీ కోరుకోకుండా తనకిచ్చినటువంటి సమయం అంతా మన రక్షణకు అవసరమైనటువంటి సువార్తను ప్రకటిస్తూ, ఈ సువార్తను ప్రకటించేటటువంటి క్రమంలో ఎన్ని కోల్పోయాడైనా, ఆయన యవ్వన వయసులో ఎన్ని కోల్పోయాడు, బాల్యంలో ఎన్ని కోల్పోయాడు, తన జీవితాన్ని ఎంత కోల్పోయాడు అంటే ఇదంతా ఆయనకి లెక్కలేనిదిగా మార్చేసుకున్నాడు. ఇదంతా వేస్ట్. ఎందుకంటే నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాను, నా తండ్రి కోరికను నెరవేర్చడానికి వచ్చాను, నా తండ్రి నాకు అప్పగించిన పని చేయడానికి నేను భూమి మీదకు వచ్చానన్న సంగతి యేసుక్రీస్తు వారు జ్ఞాపకం ఉంచుకున్నారు. కాబట్టి ఆయన చేసేటటువంటి ఆ పనిలో ఏమైనా సులువుగా అనిపించిందో చెప్పండి ఆయనకి? యేసుక్రీస్తు వారు ఏమైనా సులువుగా ఆ పని చేయగలిగారా? అనేక మంది నిందించారు, దూషించారు, హింసించారు, శ్రమ పెట్టారు. తన ఇంటిలోని వారు సైతము అవమానించారు, హేళన చేశారు. తమ సొంత జాతి ప్రజలు సైతము గెంటి వేయించుకున్న అనేక మార్లు అనేక దోషణలు, పలు అవమానాలు, వేదనలు, బాధలను అనుభవించి తన తండ్రి అయినటువంటి దేవుడు తనకు అప్పగించిన బాధ్యత, తన సహోదరులమైన మనుషులమైన మనందరి పాపాలను తీసివేయడానికి ఆయన శిలువలో తన ప్రాణాన్ని త్యాగం చేసి తన చివరి రక్తపు బొట్టు వరకు మన కొరకే కార్చి మనలను పవిత్రులుగా చేయమని దేవుడు యేసుక్రీస్తుని భూమి మీదకు పంపిస్తే ఆయన అదంతటినీ పూర్తి చేశాడు. లేఖనాలు, ప్రవచన గ్రంథాలు, ప్రవక్తల నోట ప్రవచనాల రూపంలో లేఖనాలలో ఎన్ని మాటలు దేవుడైతే యేసుక్రీస్తు కోసం రాయించాడో ఆ లేఖనాలను అన్నిటినీ ఆయన కష్టమైనప్పటికీ నెరవేర్చాడు, ఎంత బాధ అయినప్పటికీ నెరవేర్చాడు. ఇంత ఖచ్చితంగా తండ్రి చెప్పినటువంటి పని, తనకు అప్పగించినటువంటి పని తన ఆయుష్కాలంలో ముగించాడు. కాబట్టి కాన్ఫిడెంట్గా విజయముతో, విజయ ఆనందంతో చెబుతున్న మాట సమాప్తమైనది. యోహాను సువార్త 17వ అధ్యాయము, యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనం చూద్దాం. చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమ పరిచితిని. సంపూర్ణముగా నెరవేర్చేటట్టు ఏ ఒక్కటి వదిలేదు, ఏ చిన్నదాన్ని వదిలేదు. సంపూర్ణంగా ఏ పని అయితే దేవుడు యేసుక్రీస్తుకు అప్పగించాడో భూమి మీద ఆ పని అంతటిని సంపూర్ణంగా నెరవేర్చేటట. ఎవరిని తప్పుడు దృష్టితో చూడలేదు, ఎవరిని హేళన చేయలేదు, ఎవరిని దూషించలేదు, ఎవరిని ద్వేషించలేదు. అందరితోనూ సఖ్యతగా, సమాధానంగా, మంచిగా, మర్యాదగా, శత్రువులను సైతము ప్రేమించమని చెప్పినటువంటి ఏకైక దేవుడు యేసుక్రీస్తు. భూమి మీద వచ్చినటువంటి వారిలో ఎప్పటి వరకు ఏ ఒక్కరు కూడా చెప్పలేనటువంటి మాట, నాలో పాపం ఉన్నదని ఎవడు స్థాపించగలడు అని చెప్పి సవాల్ వేసినటువంటి ఏకైక దేవుడు యేసుక్రీస్తు వారు. పాపము చేయకుండా ఎన్ని అవకాశాలు వచ్చినా పాపం చేయడానికి అపవాది ఎంత ప్రేరేపించినా, లోకాశలు ఎన్ని చూపించినా, లోక మర్యాదలు ఎన్ని చూపించినా, తప్పనిసరి పరిస్థితులలో కూడా చివరి నిమిషము వరకు అపవాది ప్రయత్నం చేసిన ఏ ఒక్క క్షణం కూడా దేవుని మాట తప్పకుండా, లోక నీతిని అనుసరించకుండా తనకిచ్చినటువంటి పని, దేవుడి చిత్తం
చిత్తానుసారంగా జరిగించి సంపూర్తి చేశానని ఆయన నోట ఆయన చెబుతున్నాడు. చూసారా, నీవు నాకు ఇచ్చిన పని, నేను చేయడానికి నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. యోహాను సువార్త 4వ అధ్యాయము 34వ వచనం. యేసు వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. అంటే యేసుక్రీస్తు వారు తండ్రి పని మీదే దృష్టి పెట్టారు. తండ్రి తన అప్పగించిన పని మీదే దృష్టి పెట్టారు తప్ప ఈ లోకంలో ఈ 60-70 సంవత్సరాల ఈ చిన్న జీవితంలో మనకిచ్చినటువంటి ఆయుష్కాలంలో ఆయనకిచ్చినటువంటి 33.5 సంవత్సరాల్లో ఏ ఒక్క క్షణం కోసం కూడా ఆయన లోకానుసారంగా ఆలోచించకుండా ఇక్కడ భూముల కోసం కానీ, ఇక్కడ ఇళ్ళ కోసం కానీ, ఇక్కడ పేరు కోసం కానీ, ఇక్కడ మర్యాద కోసం కానీ, ఇక్కడ గొప్ప కోసం కానీ, ఇక్కడ ఆస్తుల కోసం కానీ ఆయన ఆలోచన చెయ్యకుండా, ఈ జానుడి పట్టుకు పట్టిన అన్నం కొరకు ఆలోచన మాత్రమే చెయ్యకుండా తండ్రి అయినటువంటి దేవుడు తనకు అప్పగించినటువంటి పని చెయ్యడమే తనకు ఆహారం అన్నట్టుగా భావించి ఆ పని నిమిత్తమే వచ్చినటువంటి ఆ పని నిమిత్తమే ఆయన బ్రతుకుతూ పూర్తి చేశాడు. కాబట్టి విజయానందంతో నేను సంపూర్తిగా పూర్తి చేశాను అంటున్నాడండి. కాబట్టి పూర్తి చేసేసాడు కాబట్టి చివరికి సిలువ ఘట్టంలో సైతము ముళ్ళ కిరీటం పెట్టండి, ముళ్ళు గొచ్చండి, కొరడాలతో కొట్టండి, హింసించండి, దూషించండి, రాళ్లతో కప్పలతో నిందలు, అవమానాలు, నిట్టూర్పులు, బాధలు, చేతులు మేకులు, కాళ్ళు మేకులు, సిలువకు వేలాడి ఇవన్నీ ఏటు జెడ్ అన్నీ తండ్రి చిత్త ప్రకారంగా మనందరి పాపాలు ఆయన మోసి నేను మోస్తాను నా సహోదరుల నిమిత్తం, నా తండ్రి చిత్తం కాబట్టి నేను నెరవేరుస్తానని ఎటువంటి లోటుపాట్లు రానివ్వకుండా పరిపూర్ణంగా సంపూర్ణంగా ఆయన అప్పగించిన పని అంతా పూర్తి చేశాడు. కాబట్టి విజయంతో సమాప్తమైనది అని చెప్పాడండి. మరి ఈరోజు నువ్వు నా పరిస్థితి ఏంటి? దేవుడు యేసుక్రీస్తుకు మాత్రమే పని అప్పగించాడా, లేక నీకు నాకు కూడా అప్పగించాడా? మనకేం అప్పగించాడు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం ప్రకారం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:10 ప్రకారం వాటి యందు మనం నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచినటువంటి సత్క్రియలు చేయుటకే మనం క్రీస్తు యేసు నందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. వాక్య సంబంధమైనటువంటి పనులను చేయడానికే మనం భూమి మీదకు పుట్టాం. సత్క్రియలు, మంచి క్రియలు చేయడానికే మనం భూమి మీద పుట్టాం. ఈ 60-70 సంవత్సరాలు దేవుడు ఇచ్చినటువంటి ఈ ఆయుష్కాలంలో దేవుడి కోసం బ్రతకమన్నట్టుగా బ్రతకడానికే మనం భూమి మీదకు వచ్చాం. దేవుని రాజ్య వ్యాప్తి నిమిత్తం మనం ఒక కొవ్వొత్తులాగా మారిపోవాలి. దేవుని పని ముగించేటటువంటి వారుగా నీవు ఉండాలి. దేవుని పని చేయడానికే దేవుడు నీకు ఆరోగ్యం ఇచ్చి, ఆయుష్నిచ్చి, శరీరాన్ని ఇచ్చి, శరీరంలో అవయవాలను ఇచ్చి, నీకు అన్ని వసతులు ప్రకృతినిచ్చి, వాటన్నిటినీ నీకు ఫ్రీగా అందిస్తూ వాటన్నిటిని అనుభవించి నా పని చెయ్యండర్రా అని దేవుడు మనిషిని భూమి మీదకు పంపిస్తే, భూమి మీదకి వచ్చినటువంటి ఏ మనిషి కూడా సంపూర్ణంగా పని పూర్తి చేయకుండా, అసలు పనే చేయకుండా వ్యర్థంగా వృధాగా బతుకుతూ మరణించి అన్యాయంగా నిత్యాన్ని దండనకు వెళ్ళిపోతున్నాడు. కానీ యేసుక్రీస్తు వారు అలా చేయలేదు. కాబట్టి సమాప్తమైనదని కాన్ఫిడెంట్గా చెప్పడం జరిగింది, విజయానందంతో చెప్పడం జరిగింది, సంపూర్ణంగా పూర్తి చేసిన చెప్పడం జరిగింది. మనమేం చేస్తున్నాం? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం ప్రకారం అందరూ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడడం లేదు అంటున్నారు. యేసుక్రీస్తు వారేమో మన కార్యములను చేయడం నిమిత్తం ఆయన వచ్చాడు. యేసుక్రీస్తు వారేమో మన కోసం బలైపోవడం కోసం ఆయన వచ్చాడు. యేసుక్రీస్తు వారేమో మన రక్షణ నిమిత్తం మన నేరాలన్నీ ఆయన మీద మోపుకొని, మన పాపాలన్నీ ఆయన మీద మోపుకొని, మనం మరణించవలసింది తీసివేసి ఆయన మన కోసం శారీరక మరణం పొంది, మనం భరించాల్సిన కొట్టించుకోవాల్సిన దెబ్బలన్నీ ఆయన మన కోసం కొట్టించుకొని తండ్రి చిత్త ప్రకారంగా తండ్రి అప్పగించిన పని పూర్తి చేస్తే, ఈరోజు యేసుక్రీస్తు కార్యములను చెయ్యమని దేవుడు నీకు నాకు పని అప్పగిస్తే, ఈరోజు సువార్త పని ఎంతమంది చేస్తున్నారు చెప్పండి? దేవుడు నీకు అప్పగించిన పనేంటి? నువ్వు చేస్తున్న పనేంటి? ఆదివారం ఒక అరగంట ప్రార్థనకు వెళ్ళి వచ్చేసి మనలా కబోర్డ్లో మూలన బైబిల్ పాడేసి దేవుడి పని అయిపోయింది అనుకుంటే నీ అవివేకము, నీ అజ్ఞానమే అవుతుంది సహోదరుడా, సహోదరి. తండ్రి పని అనేక మంది, ఏ ఒక్కరూ నశించిపోవడం దేవుడికి ఇష్టం లేదు. నీకు అవకాశం ఉన్నంత వరకు, నీకు చేతనైనంత మట్టుకు దేవుని సువార్త నిమిత్తం నువ్వు ఏమైతే చెయ్యగలవో అవన్నీ నువ్వు
లోపము లేకుండా చెయ్యి. ఎందుకంటే నీవు పోవు పాతాళమందు పని లేదక నీ చేతికి వచ్చిన ఏ పనైనా దేవుడిచ్చిన పని ఏదైనా నువ్వు స్వార్థ పనిలో ఏం చేయగలవో అవన్నీ చేసి నీకు అప్పగించినటువంటి పనిని నువ్వు పూర్తి చేసి ఒక పౌలు గారిలాగా నేను సంపూర్ణంగా నా పరుగు కటముట్టించితిని నా కోసం జీవకిరీటం ఉంది అని నీవు చెప్పగలవా? నేను చెప్పగలనా? ఒక్కసారి ఆలోచించండి. యేసుక్రీస్తు వారు సమాప్తమైనది అన్నారు. నువ్వు నేను సమాప్తమైనది అని చెప్పగలమా? వాళ్ళు పని పూర్తి చేసేసారు. వాళ్ళు పని పూర్తి చేసేసారు. ఈరోజు నువ్వు నేను పని ప్రారంభించామా? నువ్వు పని ప్రారంభించావా? పని మధ్యలో ఉన్నావా? పని పూర్తి చేస్తున్నావా? పని చేస్తున్నావా? ఒక్కసారి ఆలోచించు. కాబట్టి మనకేం చెప్తున్నాడంటే, నేను పని పూర్తి చేసేసాను, దేవుడు నాకు ఇచ్చిన పని నేను పూర్తి చేసేసి సమాప్తమైనది చెప్పేశాను, నువ్వు కూడా నీకు అప్పగించిన పని పూర్తి చేసేయి అని యేసుక్రీస్తు వారు మనకి సిలువలో కూడా ఆ యొక్క మాట మనకు చెబుతున్నాడండి. ఆయన ఏ విధంగా విజయానందంతో వెళ్ళిపోయాడో మనల్ని కూడా అదే విధంగా విజయానందంతో రమ్మన్నాడు. పని ముగించి విజయంతో గర్వంగా, ఆనందంగా, ధైర్యంగా, ధీమాగా పరలోక రాజ్యానికి రమ్మని దేవుడు చెబితే పని పూర్తి చెయ్యకుండా అర్ధాంతరంగా మరణించి నిత్యాగ్ని దండనకు వెళ్ళిపోతుంటే విజయం ఎక్కడ చేస్తారు చెప్పండి? కాబట్టి సమాప్తమైనది అని చెప్పాలి అంటే పని పూర్తి చేయాలి. పని పూర్తి చేసిన వాడే సమాప్తమైనది అని చెప్పగలడు. కాబట్టి పని పూర్తి అవ్వాలి అంటే నీవు ఎప్పటి నుంచైనా దేవుని పనిలో ఉండు. పనిలో ఉన్నటువంటి వారైతే పూర్తి చేయడానికి ప్రయత్నించండి. ఈ పూర్తి చేసేటటువంటి క్రమంలో అనేక బాధలు, ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు, బాధలు, సమస్యలు, వ్యాధులు, శ్రమలు అన్నీ వస్తాయి. వీటన్నిటినీ యేసుక్రీస్తులాగా మనం అందరం తట్టుకొని, ఒక పౌలు గారిలాగా మనం అందరం తట్టుకొని చివరి వరకు మన పని ముగించేంత వరకు, దేవుడు మన ఆయుష్కాలం ముగించేంత వరకు, దేవుడు సెలవు పొందేంత వరకు మనం పని పూర్తి చేయడానికే కష్టపడి చేయగలిగితే మనకి కూడా విజయం ఉంటుంది. ఆ విజయం శాశ్వత కాలము పరలోక రాజ్యంలో చోటు. కాబట్టి విజయంతో పరలోక రాజ్యం వెళ్తారో లేక ఓటమితో నరకానికే వెళతారో, సమాప్తమైనది అని చెప్పి విజయంతో పరలోక రాజ్యం వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుతూ యేసుక్రీస్తు వారు ఈ 6వ మాటగా ఈ మాటను మీ అందరికీ తెలియజేస్తూ శ్రద్ధగా ఓపికగా ఉన్న మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించి భద్రపరిచి కాపాడనుగాక. థ్యాంక్ యూ వెరీ మచ్ టు యూ.